ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి మొత్తం దివ్యాంగులకు కూడా అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అర్హత ఉన్న వాళ్ళకు కూడా పింఛన్లు తొలగిస్తున్నారని చెప్పేసి కొంతమంది వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్ గారు. నమస్కారం అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం దివ్యాంగులకి పెన్షన్లు పెంచింది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు పెంచిన కూటమి ప్రభుత్వమే మళ్ళీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల పెన్షన్లు తొలగిస్తుంది. అర్హులైన వాళ్ళందరం కూడా రోడ్డు మీద పడడానికి కారణమవుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవం ఏమంటారు? ఈ వాస్తవం కరెంట్ మాట్లాడుకునే వాళ్ళు లాస్ట్ కూడా కొంచెం హిస్టరీ కూడా కొంచెం చెప్పుకుందాం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అర్హులైన వాళ్ళని పగబట్టి అప్పుడున్న ప్రతిపక్షమైన ఇంకోటి తెలుగుదేశం కార్యకర్తలను కావాలని తీయించేసి సదా ప్రజలాగా సేమ్ చెప్తాడు, కింద నాయకుడు చెప్తే తీసేసి నేనే చాలా మంది చూసాను. ఓకే, అలాగే అర్హత లేని వాళ్ళకి వీడు మన వాలంటీరు ఒరే నువ్వు చేసారా నేను చూసాను. ఓకే, అని అర్హత లేని అందరూ ఇప్పించేశారు. దగ్గర 2 లక్షల దాకా ఇప్పించారు. అప్పుడు అంటే వాళ్ళ వాలంటీర్లు ఐడెంటిఫై చేసి వాళ్ళ పార్టీ వాలంటీర్ అంటే మీనింగ్ ఏంటో వైఎస్ఆర్ కార్యకర్తే కదా, దాంట్లో అదే కదా. ఓకే, అది కార్యకర్త చెప్పేది ఆ 50 తెలిసిన ఎవరున్నారు మనోళ్ళు వైఎస్ఆర్సీపీకి బ్లైండ్ గా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి అర్హత లేకపోయినా అర్హత ఎవరు నో ప్రాబ్లం, అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా నో ప్రాబ్లం. అర్హత లేని వాళ్ళకి ఇప్పించేశారు. అవన్నీ ఏమైతే బడ్జెట్ అయిపోయి ప్రభుత్వాన్ని గుదిబండుకుంటా వాడికి చెప్పేసి వెళ్ళిపోయాడు. రాష్ట్రాన్ని కొల్లగొట్టి మొత్తం లోటు తెచ్చేసి వెళ్ళిపోయారు. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందంటారు ఇదంతా కూడా మీరు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా. అది ఇట్స్ నాట్ అబౌట్ 1 కాన్స్టిట్యూన్సీ, నాట్ అబౌట్ 1 మండల్, నాట్ 1 విలేజ్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఆల్మోస్ట్ 2 లక్షల దాకా అర్హత లేని పెన్షన్లు వచ్చేసినాయి. ఓకే, నకిలీ పెన్షన్ ఫేక్. సో మనం చంద్రబాబు గారి సంగతి తెలుసు కదా, ప్రతిదీ కూలంకుషంగా చర్చించి దాని డేటా తెప్పించి క్లియర్ కట్గా చూస్తే ఉండగా మనకి ఫిర్యాదులు అంది చూస్తే చాలా అర్హత లేని, కరెక్ట్గా వినాలి, అర్హత లేని పెన్షన్లు ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా క్లియర్ కట్గా ఉన్నారు. నేను కొంచెం గట్టిగానే చెప్తున్నాను, చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఎలా అంటే అర్హత ఉన్న వాళ్ళ పెన్షన్లు ఏమీ కావు. ఓకే, అర్హత ఉన్న పెన్షన్లు ఏమీ కావు. అర్హత లేని పెన్షన్లు ఉంటాయి. ఏమైతే అర్హత లేకుండా సదరన్ స్లాట్స్ అంటారు, వికలాంగుల పెన్షన్ కోసం మాట్లాడుకుందాం మనం. ఓకే, మొత్తం 62 లక్షల్లో 5 లక్షల పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఉంటాయి. ఈ వికలాంగుల పెన్షన్లో సదరన్ స్లాట్ని బుక్ చేస్తారు. సదరన్ స్లాట్ డాక్టర్ ఏం చేస్తారంటే ప్రిస్క్రైబ్ చేసి ఇతనికి 40% ఉందా, 50% ఉందా, 70% ఉందా, లేకపోతే 40% కన్ను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది చూడగలదు 10%, అంటే లెస్ దాన్ 40% ఇవ్వకూడదు. దట్ ఈస్ ద క్రైటీరియా. అంటే నువ్వు అర్హత ఉందా లేదని ఎలా చెప్పగలరు అంటే వెరీ టెక్నికల్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ఇది క్రైటీరియా. ఇది లేని ఎవరికైతే ఉందో వాళ్ళనే తీస్తున్నారు తప్ప, అర్హత ఉందనుకోండి మీకు 40% ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ముట్టుకోవద్దని చెప్తున్నారు క్లియర్ గా. కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అర్హత ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా తీయొద్దు. ఈవెన్ అర్హతలో తీసినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అంటే నేను అదే అనుకున్నాను, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి ఒకవేళ మళ్ళీ ఏమన్నా నిజంగానే కన్ను పాడే ఉండొచ్చు, ఈ కాలక్రమం తెలియదు కదా, ఇచ్చి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. అంత సదవకాశం ఎవరిస్తారండి? వాళ్ళకి అప్పీల్ చేసుకుని సంబంధిత మండలాధికారి ఎండిఓ దగ్గర కానీ ఎక్కడికైనా ఎండిఓ ప్లస్ ఇంకొక అధికారిని నియమించారు క్లియర్ కట్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక అప్లికేషన్ మీద రికమెండ్ చేసి వాళ్ళు ఒక హాస్పిటల్లో డే టు టైం ఇస్తారు. మళ్ళీ వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, నిరూపించుకోండి నిజంగా మీకు ఉంటే కనుక. డీటెయిల్గా మాట్లాడుకుంటే 2-3 సినారీలు ఉంటాయి వెంకట్ గారు ఇక్కడ. ఎలా అంటే కొంతమందికి అర్హత లేదు, కొంతమంది అది తీసుకున్న టైంలో నిజంగా కాల్ ఏదో ప్రాబ్లం ఉంది, అర్హత వచ్చింది, చేశారు. అంటే చాలా రియలిస్టిక్గా మాట్లాడుతాను. ఈ కాలక్రమంలో 4-5 yearsలో ఇది క్యూర్ అవుతూ ఉంది. అది కంటి చూపు కానీ కొన్ని అంటే పుట్టుకతో వచ్చి నీకు ఒకటి మధ్యలో వచ్చి కొన్ని చిన్నవి ఉన్నాయి, చాలా రేర్ కేసెస్ ఇవి. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్లియర్ అయ్యి అది 40% తక్కువకు వస్తుంది. స్పష్టంగా మాట్లాడుకుంటే 40% తక్కువ ఉన్న వాళ్ళకి అర్హత లేనట్టే. ఓకే, అలాంటి మెయిన్ టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పింది ఎవరైతే అర్హత లేని పెన్షన్లు ఉన్నాయో ఏమైతే ఐడెంటిఫై చేయించారు 80,000 దాకా వచ్చినాయి. ఆయన ఇచ్చిన ఇంకొక మంచి అవకాశం ఏంటంటే తీసేసి బ్లైండ్ గా తీసేయని అంటలేదు ఆయన, నోటీస్ ఇప్పించి ఒకవేళ మీకు ఉండొచ్చు ప్రాబ్లం, అది మీరు అందుకునే ఒక అప్లికేషన్ ఆల్రెడీ సచివాలయం అన్నట్లుగా వచ్చింది, అది అప్పీల్ చేసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మళ్ళీ పెన్షన్ వస్తుంది. ఓకే, అంటే సో ఒరిజినల్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నష్టం లేదంటారు? ఎట్టి పరిస్థితుల్లోనే మరీ చెప్తున్నాను, దివ్యాంగులు ఎవరున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా సంబంధిత, ఈ వీడియో ద్వారా నేను చెప్తే సంబంధిత మండల ఆఫీస్కి వెళ్ళి ఎండిఓ ఎవరైనా కలిసి అప్పీల్ అప్లికేషన్ అని ఉంటుంది. ఆల్రెడీ చాలా వాట్సాప్ గ్రూపుల్లోనూ లింక్స్ కూడా వచ్చేసింది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని
ఎండిగా సంతకం పెట్టించుకుని ఇది ప్రాబ్లమ్ సార్ అంటే ఇమ్మీడియట్ రెఫర్ చేస్తారు. అప్పుడు సంబంధిత ఆ రిలవెంట్ అక్కడ ఉన్న జిల్లా కేంద్రంలో కానీ ఎక్కడ హాస్పిటల్కి వెళ్తే మీ కంటైనా మేబీ చెవైనా ఏదైనా హ్యాండ్ కానీ లెగ్ కానీ ఎనీథింగ్ ఏదైతే హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్నాయో వెళ్తే ఇమ్మీడియట్లీ ఇస్తారు. ఇవి కాకుండా వీళ్ళు పెన్షన్లు చేసిన ఒక్కొక్క మహాద్భుతం ఏంటి, గవర్నమెంట్ పెన్షన్ని డబ్బులు బాగా పెంచింది. నార్మల్ అయితే 3,000 4,000 అని, ఇదైతే 6,000, బెడ్ రిడన్ అయితే 10,000 15,000. బాగా బెడ్ రిడన్ అయిపోయిన కేసెస్లో కూడా ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక మీరు డైరెక్ట్గా DMH ఒక లెటర్ పెట్టేసుకోవచ్చు. మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకుని DMHకి వెళ్తే ఈ సదనం లేకుండా డైరెక్ట్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. నేను మొన్న రీసెంట్గా మేము 2 చేయించాం మా నియోజకవర్గంలో. అందువల్ల సదనంతో కూడా పని లేకుండా చేసినట్టు మరి బెడ్ రిడన్ కేసెస్ ఉన్నప్పుడు మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అని తీసుకుని అక్కడి నుంచి DMHకి పెట్టుకుంటే లెటర్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూస్తారు, లేదా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే ఇమీడియట్లీ అవుతుంది. అదే ఆల్మోస్ట్ మీకు 15,000 ఎంత వస్తుంది అది. సో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే అర్హత లేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది తప్ప అర్హత ఉన్న వాళ్ళు ఏ పెన్షన్ తీయరు. సో ఇదంతా నకిలీ పెన్షన్ తొలగించే క్రమంలో భాగం ఎవరికి కూడా ఒరిజినల్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ప్లస్ నకిలీ పెన్షన్ తొలగిస్తా కూడా ఎందుకైనా మంచిదో మరి సెకండ్ ఆప్షన్ ఇస్తుంది ప్రభుత్వం. ఏమని మీరు అప్పీల్ చేసుకోండి వెంటనే, ఎందుకంటే కొంచెం గాబరా పడతారు కదా, అర్జెంట్ పడతారు, డబ్బులు వస్తూ ఉన్నాయి సడన్ గా పోయింది. అసలు ముందు దాన్ని గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే పాస్ట్ అంత చేసిన తప్పు అంతా ఎవరు, వైఎస్ఆర్సీపీ చేసింది. అర్హత లేని వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి అలవాటు చేసింది. ఎంతైనా బాధ ఉంటుంది కదా వీళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏదైతే నకిలీ పెన్షన్ల క్రమంలో పెన్షన్ డబ్బులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ డబ్బులు అంత పెద్ద పెన్షన్లు ఇవ్వలేక కట్ చేస్తున్నారు పెన్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు నిజంగా? అంటే ఆర్థిక లోటు ఉంది అది చెప్పుకోలేక ఇలా ఏరివేస్తారు. అసలు అదే ఆర్థిక లోటు ఉంటే సూపర్ 64 అన్న అవుతాయా? ఆర్థిక లోటు ఉంది, నిజంగానే ఉంది, దాంట్లో ఇదేం లేదు. కానీ ఎంతో చాకచక్యంతో తనకున్న తెలివితేటలతో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అవని, కళ్యాణ్ గారు అవని, అది లోకేష్ గారు అవని కొంచెం చర్చించి దేన్ని మనీ ఎలా జనరేట్ చేద్దాము, కంపెనీస్ ఎలా తీసుకొద్దాము, అమరావతిని ఎలా బిల్డ్ చేద్దాము, తద్వారా మనీ జనరేట్ చేసి దీన్ని ఎలా సర్దాలి, లోటు బడ్జెట్ ఎలా, చాలా చాలా కాలిక్యులేటెడ్గా కన్స్ట్రక్టివ్గా చాలా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నారు. అదే లోటు అనుకుంటే అసలు నవ్వవు కదా, ఫ్రీ బస్ అవ్వదు, అన్నదాత సుఖీబా అవ్వదు. నిజంగా లోటు బడ్జెట్ వంక పెడితే కనుక ఏది అవ్వదు. తల్లికి దీవుని ఇది అవ్వదు, 100 సారీ తల్లికి 100 అవ్వదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏం అవ్వు ఇవన్నీ కూడా. కానీ ఏం చేస్తున్నారు, వీళ్ళకున్న తెలివితేటలతో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్తో ఉన్న టీంతో చర్చించి ఎలా పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబీకులకి పథకాలన్నీ అందాలి. మొన్న నేను ఒక ఇంపార్టెంట్ మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే మినిస్టర్ గారితో మాట్లాడుతుంటే ఒక జనరల్ డిస్కషన్లో చెప్తున్నాడు ఆయన, మా సుభాష్ గారు ఏమన్నారంటే, ఏం జరిగినా చంద్రబాబు చాలా వెరీ క్లియర్ కట్గా చెప్పారంట మంత్రిమండలి సమావేశంలో. ఏమి జరిగినా సరే మనకి ప్రజలకు మాట ఇచ్చాము, సూపర్ 6 జరిగి తీరాలి. మన మనీ జనరేషను కంపెనీలు తీసుకొద్దాము, అది కష్టపడదాము, అమరావతి బిల్డ్ చేద్దాం, మనీ రొటేట్ చేద్దాము, ఎన్ని కష్టపడి చేద్దాం. 24 గంటలు ఆల్మోస్ట్ 16 ఆల్మోస్ట్ 7 అవర్స్ ఎంత కష్టపడుతున్నాడంట ఆయన. అంత కష్టపడి ఎన్ని చేసి సూపర్ 6ని ఫుల్ఫిల్ చేయాలి, అమరావతిని బిల్డ్ చేయాలి, ఆ జనాలకి ఉద్యోగాలు కల్పించాలి. ఇవన్నీ ఆయన మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక లోటు వంక పెట్టిన ఆయన వంక తీసుకుని వెళ్ళట్లేదు. ఆయన ఏమైనా ముఖ్యంగా గమనం చేస్తుంది ఏంటంటే ఛాలెంజింగ్గా తీసుకున్నాడు ఆయన. అమరావతిని బిల్డ్ చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఆర్థిక లోటును పూడుస్తూ ఈ సూపర్ 6ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. అయితే మరో పక్క చూసుకుంటే ఇప్పటి వరకు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత లేకపోయినా పొందుకున్నటువంటి వ్యక్తులు మీరే చెబుతున్నారు దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నారని చెప్పేసి. వాళ్ళందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బు లబ్ధి పొంది ఉంటారు. వాళ్ళకి సహకరించిన అధికారుల పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమన్నా మళ్ళీ రిటర్న్ వసూలు చేసే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? వసూలు చేసే పరిస్థితి ఉండదండి, ఎందుకంటే అది ప్రజలకు ఇచ్చింది, తప్పు జరిగింది. కాకపోతే ఆ రోజున ఎవరైతే అధికారులు కొమ్ము కాశారో వాళ్ళ మాత్రం చర్యలు కంపల్సరీ ఉంటాయని నేను అనుకుంటున్నాను, ఉండాలి కూడా. ఎందుకంటే ఒకసారి అధికారికి ఎంతో చదువుకుని ఆయన ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అవ్వచ్చు, మెడికల్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, వీళ్ళు చాలా కష్టపడి వస్తారండి. ఆనెస్ట్గా చాలా ఎంట్రన్స్ టెస్టులు రాసి చాలా చదివి ఆఫీస్ అంటే నాట్ ఏ జోక్, ఆ సీట్లో కూర్చుంటే అర్హత ఉందంటే. కానీ ఆయనకున్న ఫోర్స్ వల్ల అవనే, ప్రెజర్ వల్ల అవనే, లేకపోతే సెల్ఫ్ ఇంట్రెస్ట్ నుంచి, వీ డోంట్ నో, ఎవ్రీ పర్సన్ మనం జడ్జ్ చేయలేం. వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఫోర్స్ చేయొచ్చు, అధికారులు ఒత్తిడి అవ్వచ్చు. వాటి మీద ఏం చేస్తారు, వీళ్ళగా అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు, వాళ్ళు శిక్ష అనిపించక తప్పదు. అది చెప్తున్నారు. ఎప్పుడు కూడా అధికారులు కానీ అంతా కూడా స్కేప్ గోట్లు, వాళ్ళంతా ఏంటంటే ఇంకా వాళ్ళు దొరికేస్తారు. వేరే దురదృష్టవతి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. బలిపశు ఎవరు అవుతారు, వాళ్ళే అవుతారు, వెనకాల నాయకులు ఏం అవ్వరు కదా. సో నేను ఎందుకు చెప్తానంటే ఫ్యూచర్లో కూడా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు పాత ప్రభుత్వం ఎక్కడైనా సరే అధికారులు ఏంటంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత ప్రెజర్ ఉన్నా సరే స్ట్రిక్ట్గా నో, దిస్ ఈజ్ మై డ్యూటీ, నేను చేయలేను,
అంతా అయిపోయింది అంతే, దట్స్ ఇట్. మరి అయితే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మీరేం చెబుతారు? ఏముందండి, వైఎస్ఆర్సీపీకి ఏముంది, అభివృద్ధి చూడలేరు. వాళ్ళ దగ్గర వేరే నిజంగా కన్స్ట్రక్టివ్గా ఇది మాట ఇచ్చారు మీరు చేయలేదని చెప్పలేరు. అందువల్ల తప్పుడు ప్రచారమే చేస్తారు. ప్రజల్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదే కాదు, ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చేసినా, కార్యకర్తలు చేసినా, సోషల్ మీడియాలో హల్చల్ చేసినా కూడా వీళ్ళందరి అభిప్రాయం ఏంటంటే, వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భయాందోళన కలిగించాలి, కొంచెం కన్ఫ్యూజన్ చేయాలి, ప్రజల్లో ఎంతో కొంత అది లేదు ఇది లేదు ఇది లేదు, ఏదో ఒక విధంగా తప్పుదో పట్టించాలి. తప్పుదో పట్టించి ఎక్కడైతే మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, కొంచెం పల్లెటూర్లు, టైర్ 2 టౌన్లు లేకపోతే విలేజెస్ ఉన్నాయో ఇలాంటి చోట వాళ్ళు సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళు నమ్ముతారని అపోహ అంతే. కానీ ప్రజలు అంత ఇదిగా లేరు, ఇంతకు ముందులాగా అంత ఇదిగా లేరు. బాగా అన్ని ఈరోజు మనం ఏదన్నా A+B2 అని చెప్పాం అనుకోండి, మన్నాడు వచ్చి A+B4 నమ్మే స్థితిలో లేరు. ఎందుకు నిన్నటిది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇంతకు ముందు కనిపించేది కాదు, దానికి ఎవిడెన్స్ ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రతిదీ కూడా లైవ్లో ఉంటుంది, ప్రజలకు కూడా చిన్న చిన్న పల్లెటూర్లు కూడా అందుబాటులోకి వస్తుంది. సో అంత నమ్మే పరిస్థితులు ఏం లేవు. నిజంగా సార్, దివ్యాంగుల పెన్షన్ సంబంధించి ప్రభుత్వ ప్రణాళిక కావచ్చు, వాస్తవాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.